దక్షిణాది రాష్ట్రాలను దోచుకుని అణిచివేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతుందన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి. ఇల్లంతకుంట మండలంలో పర్యటించిన ఆయన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీజేపీకి ఉత్తరాది రాష్ట్రాలపై ఉన్న ప్రేమ దక్షిణాది రాష్ట్రాలపై లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల ద్వయం రాజ్యాంగ విలువలను పక్కన పెట్టి నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం ప్రజాస్వామ్యానికి దక్కిన విజయమన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ అహంకారానికి తగిన సమాధానమన్నారు. మహిళా బిల్లు ముసుగులో నియోజకవర్గ పునర్విభజనను ప్రవేశపెట్టాలని బీజేపీ ఒక దొంగ ఆలోచనతోని, మోసపూరిత ఆలోచనతోని చేయాలనుకున్న బిల్లు బిగిపోవడం చాలా సంతోషకరం. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఉత్తరాదిని దక్షిణాదిని విడగొట్టే ఏదైతే కేటగరైజేషన్ మన డీలిమిటేషన్ బిల్ ఏదైతే ఉన్నదో అది చాలా మోసపూరితంగా 2 రాష్ట్రాలను పెట్టుకుంటే నాకు 400 వస్తున్నాయి, 400 పైన చెరుకు నియోజకవర్గాలు వస్తున్నాయి. నేను దక్షిణాదినే కాదు ఎవరిని కూడా కేర్ చేయాల్సినంత అవసరం లేదని మోడీ ఒక దుర్మార్గపు ఆలోచన చేసి 2 బిల్లులను పెడితే తీర్మానం ఎట్లాగో తప్పకుండా మహిళా బిల్లును ఆమోదిస్తారు, దాంట్లోనే ఇది పెట్టేస్తామని ఒక దుర్మార్గపు ఆలోచనతో పెట్టారు. కానీ మన ఎంపీలు విఘ్నులు, దేశ ప్రజల విఘ్నులు ఎవరు కోరుకోలే. ఎందుకంటే మహిళా బిల్లు రూపంలో ఈ యొక్క డీలిమిటేషన్ బిల్ తీసుకురావడం అనేది సబబు కాదని ప్రజలకు తెలియజేస్తున్నారు. మరి 2000